హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. రైల్వే నుండి నోటిఫికేషన్ అనేవి వస్తున్నాయండి. ఆల్రెడీ మనకి ఆర్ఆర్బీ టెక్నీషియన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఏఎల్పి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనకి ఎన్టీపీసీ లెవెల్ 4, 5, 6, అదేవిధంగా ఎన్టీపీసీ లెవెల్ 2 and 3, పారామెడికల్ కేటగిరీ లెవెల్ 1, మినిస్ట్రీ అండ్ ఐసోలేట్ కేటగిరీ, మనకి 5 రకాల జాబులు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎవరు కండక్ట్ చేస్తారు అనేది నోటీస్ అయితే రావడం జరిగింది. మనం క్లియర్గా చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఇక్కడ నుండి ఎప్పుడు ఇచ్చారంటే మనకి 10 April 2024, అంటే మనకి నిన్ననే రావడం జరిగింది. ఇక్కడ చూడండి, ఆల్ జోనల్ రైల్వేస్ అండ్ ప్రొడక్షన్ యూనిట్స్. ఇక్కడ మనకి ఫిల్లింగ్ అప్ గ్రూప్ సి పోస్ట్ ఆఫ్ జోనల్ రైల్వేస్ త్రూ ఆర్ఆర్బీస్, అంటే ఏ పోస్టు ఏ ఆర్ఆర్బీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎన్టీపీసీ అనేది ఒక బోర్డు కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పారామెడికల్ అనేది ఒక బోర్డు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎన్టీపీసీ లెవెల్ 4, 5, 6, 1, 2 and 3 అని కూడా ఏది కండక్ట్ చేస్తుందంటే ఆర్ఆర్బీ అహ్మదాబాద్ కండక్ట్ చేస్తుందండి ఎన్టీపీసీ. అదేవిధంగా పారామెడికల్ కేటగిరీ చూసినట్లయితే ఆర్ఆర్బీ పాట్నా కండక్ట్ చేస్తుందండి. అదేవిధంగా లెవెల్ 1 అంటే గ్రూప్ డి పోస్టులు అనేవి ఆర్ఆర్బీ భోపాల్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. మినిస్ట్రీ అండ్ ఐసోలేట్ కేటగిరీ చూసినట్లయితే ఆర్ఆర్బీ గువాహతి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 4, 5, 6, మనకి ఎన్టీపీసీలో 2 రకాల పోస్టులు ఉంటాయి. అది లెవెల్ 4, 5, 6 చూసినట్లయితే వేకెన్సీస్ అసెస్మెంట్ అప్ టు, అంటే మనకి ఎన్టీపీసీలో వేకెన్సీస్ 2025 జూన్ 30 నాటికి ఎన్ని వేకెన్సీస్ ఉండబోతున్నాయి అవన్నీ క్యాలిక్యులేట్ చేసి మనకి ఏంటంటే ఆ అసెస్మెంట్ అనేది ఏప్రిల్ మేలో వాళ్ళు సబ్మిట్ చేస్తారండి. ఒక రిపోర్ట్ అనేది వాళ్ళు ఏం చేస్తారంటే ఏప్రిల్ మేలో, అంటే ఈ మంత్ నెక్స్ట్ మంత్లో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ఆధారంగా చేసుకొని మనకి మే, జూన్ 2024 ఐడెంటిఫై వేకెన్సీస్ ఆఫ్ ఆఫ్టర్ అప్రూవల్, మనకి మే, జూన్లో వాళ్ళు అప్రూవల్ చేసుకొని ఏం చేస్తారంటే జూన్ 2024, అంటే మనకి జూన్ మంత్లో ఏం జరుగుతుంది అంటే ఈ ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనేది రాబోతుందండి. ఓకేనా, ఆల్రెడీ రైల్వే క్యాలెండర్లో ఏ మంత్లో ఏ నోటిఫికేషన్ వస్తుంది అనేది ఒక ఇంటిమేషన్ అయితే ఇవ్వడం జరిగింది, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే జూన్ 2024లో మనకి ఎన్టీపీసీ అయితే రాబోతుంది. అదేవిధంగా చూసినట్లయితే అది ఏంటంటే ఎన్టీపీసీ జూనియర్ ఇంజనీర్ జేఈ అండ్ పారామెడికల్ కేటగిరీ ఇవన్నీ కూడా ఎప్పుడు రాబోతున్నాయి అంటే జూన్ మంత్లోనే రాబోతున్నాయి. అదేవిధంగా చూసినట్లయితే లెవెల్ 1 మినిస్ట్రీ ఐసోలేట్ కేటగిరీ, అంటే గ్రూప్ డి నోటిఫికేషను, నెక్స్ట్ ఐసోలేట్ కేటగిరీ, ఇవి మాత్రం ఎప్పుడు రాబోతున్నాయి అంటే ఇక్కడ క్లియర్గా చూడండి. వాళ్ళు ఏంటంటే 9/30/2025 వరకు ఉన్న పోస్టులన్నీ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక రిపోర్ట్ తయారు చేసి ఆగస్టులో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మీకు నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్ 2024లో రిలీజ్ కాబోతుంది. అంటే సెప్టెంబర్ మంత్లో మనకి ఈ గ్రూప్ డి నోటిఫికేషను, నెక్స్ట్ ఐసోలేటెడ్ నోటిఫికేషన్ రాబోతుంది. అదేవిధంగా ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే మనకి జూన్లో రాబోతుంది. సో ఇది మనకి ఇవ్వడం జరిగిందండి. చైర్పర్సన్ ఆర్ఆర్బీ బెంగళూరు విల్ బి సర్క్యులేటింగ్ ద డీటెయిల్డ్ షెడ్యూల్ ఆఫ్ అసెస్మెంట్ ఆఫ్ ది వేకెన్సీస్, ఇమీడియట్ యాక్షన్ ఇన్ indicated above may be taken zonal railways, production units and RRB progress be advised information consideration about. ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే చూడండి, ఇది మనకి అఫీషియల్గా వచ్చిన నోటీస్ అండి. ఈ నోటీస్లో ఏ మంత్లో ఏ నోటిఫికేషన్ రాబోతుంది అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ చాలా ఎక్కువ మంది వెయిట్ చేస్తున్న నోటిఫికేషను ఆర్పిఎఫ్ నోటిఫికేషన్. ఈ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ 15న రాబోతుందండి. ఏప్రిల్ 15 నుండి ఆన్లైన్ కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఏప్రిల్ 15న మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రాబోతుంది. అదేవిధంగా రైల్వే టెక్నీషియన్కి సంబంధించి చూసినట్లయితే రైల్వే టెక్నీషియన్కి ఆల్రెడీ ఏప్రిల్ 8తో తన యొక్క లాస్ట్ డేట్ అయితే అయిపోవడం జరిగింది. ఇంకా ఎగ్జామ్ అనేది అక్టోబర్ టు డిసెంబర్ మంత్లో, ఈ మిడిల్ మంత్లో ఎప్పుడైనా కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి రైల్వే కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరూ కూడాను ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. మీకు ఈ ఇయర్లో చాలా నోటిఫికేషన్ ఉన్నాయి కాబట్టి మీరు రైల్వే జాబ్ సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డెఫినెట్లీ ఆన్సర్ చేస్తాం. అదేవిధంగా కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ఎవ్రీ అప్డేట్ పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.